ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. బిర్యానీ చంటండి ఎవడోరండి యమాని 350cc ఎందుకు వచ్చావు? అదేనండి బిర్యానీ నంబలి పర్వాసులు తీసుకొచ్చి అదేమిటా కనెక్షన్ లాగా మాట్లాడతావు? కనెక్షన్ అంటేనండి కనెక్షన్ లో మాట్లాడుతున్నాండి. మీరు సీరియస్ అవుతండి, ఇలాగే కొంచెం దూరం మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఏంటంటేనండి మన హాస్టల్లో ఫుడ్ బాగుండట్లేదని కంప్లైంట్ వచ్చిందండి, అందుకే బిర్యానీ తీసుకొచ్చాను. నిజం అండి? కొడతారేంటండి? అయ్యో ఎలా దొరికాడే? దొంగడు వచ్చిండు. నేను పట్టించాను. నీ మొహం బుద్ధి లేకపోతే అదా ఫ్రెండ్ చెంటి. అయ్యో నాకు నిజంగా తెలీదు. అయితే ఉంటుంది, నేను ఇప్పుడే చెప్పేస్తాను. భారతదేశం మనది. ఎవరా నేను బిర్యానీ బ్యాగ్ చెప్తానండి. వచ్చావా? చెప్పనండి, చెప్తానండి. నిమ్మి నాది అసలు సెన్సిటివ్ బాడీ, చెప్పేస్తున్నాను. షీఈ్ నిమ్మి అండి. 2 years నుంచి లవ్ అండి. మై వైఫ్ వుడ్ బి గ్లాడ్ టు మీట్ యు. వాడు చెప్తుంది నిజమేనా? నో మేడం, ప్రామిస్. నాకు వీడెవడో తెలీదు. నేను తెలీదు. ట్యాంక్ బండ్ సంజయ్ పార్క్ అన్ని మర్చిపోయావా? తెలీదని చెప్తున్నాను కదా. ఏమండి, లేడీస్ అసలు అమ్మదండి. ఈ రోజు నన్ను అందండి, రేపు మిమ్మల్ని కూడా అంటుందండి. చంటి చంటి లేగునా? ఏంటో పొద్దునే అసలే బాడీ పెయిన్ తస్తుంటే పాకెట్ లో చేయి పెట్టగానే నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. తొక్కలో 200 నిద్ర లేపి మర్యాద కదా మధ్యాహ్నం మాట్లాడుతుందా? మధ్యాహ్నం అన్నా చెబుతావు కదా. మధ్యాహ్నం చెప్పారు కదా. సారీ, కాఫీ ఏంటి కాఫీ? చంటిగాడికి బాడీ పెయిన్స్ అంట. ఉత్తి పుణ్యానికి రిటైర్డ్ అయిపోతున్నాడు నా మీద. బాడీ పని ఉంటాయిగా పెయిన్స్ రావడానికి. అది సరే గాని కార్డ్స్ రెడీ చేసావా? అది వదిలే, నేను చూసుకుంటానుగా. నేను వదిలేస్తాను రా. నేనేది పెద్ద సీరియస్ గా తీసుకోను, కానీ అందరూ నాలా ఉంటారు కదా. అవతల బాసు నా బెండు తీసేస్తున్నాడు, నిన్ను అడగట్లేదంట. యూ డోంట్ వరీ, నేను ఆఫీస్కి వస్తానుగా. నేను బాస్ తో మాట్లాడతాను, నువ్వు తొందర రెడీ అవ్వు. చూడు ఎవరు వచ్చారు. ఎవరు? హాయ్ నిమ్మి, ఏంటమ్మా పొద్దున్నే? చంటికి ఎలా ఉంది అంకుల్? చంటిగా ఆడికేమైంది? చంటి చంటి అలా లేపితే లేగడమ్మా, నేను లేపుతానుగా. చంటి చంటి నిమ్మి వచ్చింది లేగు. అంకుల్, నాకు ఇప్పుడు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు, వెళ్ళమని చెప్పండి ప్లీజ్. అసలు రాత్రి ఏం జరిగింది? అబ్బా, రాత్రి లేదు దయ్యలేదు, మ్యాటర్ రాత్రితో సెటిల్ అయిపోయింది కదా. బాస్ వెళ్ళండి ప్లీజ్. అలాగేలే, నువ్వు పడుకో. సరే గాని ఈవిడెవరు? మా హాస్టల్ మేట్ నిన్నే జాయిన్ అయింది, పేరు శశిరేఖ. అండ్ మిస్టర్ శివాజీ యాడేజెస్ లో పనిచేస్తున్నారు. నమస్తే. నమస్తే అమ్మా. అంకుల్, ఇప్పుడు డీటెయిల్స్ అన్ని అవసరమా? అది కాదు చంటి, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నించు. చెప్పేది కూడా అదే. రాత్రి జరిగింది ఏదో జరిగింది కదా, ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మనతో పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఊరందరికీ తెలియాలా? మరి నిలబెడతాను, వెళ్ళండి. రాత్రి చదువుతాను. ఏంట్రా చంటి, నిమ్మి వచ్చిందా? హాయ్. హాయ్ రవి.
నేను శశిరేఖ, నిన్నే మా హాస్టల్ జాయిన్ అయింది. అండ్ దిస్ ఇస్ రవి. హలో. నమస్తే. ఏంటి ఇంత పొద్దున వచ్చారు? నేను అదే అడుగుతాను, వీళ్ళు చెప్తుంటే వీడు చెప్పనట్లేదు. నిజంగా ఆయన ఎవరో నాకు తెలియదండి. ఇదిగో మీకు మాట్లాడుతాను చెప్పారా? ప్రామిస్ గా చెప్తున్నా, ఆయన ఎవరో నిజంగా నాకు అయ్యో తెలియదు. బాబోయ్, మీకు చెప్తా అర్థం కావట్లేదు. రై నోన్రా, మీరు చెప్పండి. అది కాదు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీరు చెప్పండి. నేను నిన్ననే ఊరు నుంచి వచ్చానండి. ఏ ఊరు నుంచి? అదే తోలి కట్ట. ఓహో. అసలు ఏం జరిగిందంటే అండి, హాస్టల్లో మాకు భోజనం అస్సలు బాగాలేదండి. పాప నిమ్మి నాకు భోజనం అరేంజ్ చేస్తాననిందండి, కానీ ఈయనే భోజనం తెస్తారని నాకు నిజంగా తెలియదండి. అందుకే నేను తెలియకుండా నేనేమో ఆయన దొంగ అనుకుని దొంగని అరిచేశానండి. హాస్టల్లో అందరూ తెగ కొట్టేశారండి. ప్రామిస్ గా ఆయన ఎవరో నాకు తెలియదండి. తెలుసుంటే నేను ఎందుకంటే అలా చేస్తాను ఏమో. ఆయన టైం సర్లేదు, నా టైం సర్లేదు. అయిపోయిందా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? అందుక ఈ బాడీ పెయిన్స్. అయినా ఈ పర్సనాలిటీకి అంత రిస్క్ అవసరం ఏంటంటే నీకు? కాదా? అయినా ఎందుకంత రిస్క్ తీసుకున్నాను? చికెన్ బిర్యానీ కావాలంటూ హోమ్ డెలివరీకి ఆర్డర్ చేసినట్టు చేశారా? లేదండి, మీరు వెళ్ళిపోయాక చాలా బాధపడిందండి. ప్రాణాలతో వదిలేశారా అమ్మా? అంత మొదలు నువ్వు తన బాయ్ ఫ్రెండ్ అని ఎలా చెప్తుంది? అదే రవి, నేను చెప్తున్నాను. మరి తను ఎందుకు అర్థం చేసుకోలేదు నాకు అర్థం కావట్లేదు. దెబ్బలు తిన్నవాడికి తెలుస్తుందమ్మా ఎందుకు అర్థం చేసుకోవట్లేదో. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ చంటి, ప్లీజ్. ఓ యాక్టింగ్ చేయకో, సారీ చెప్పింది కదా. అసలు దీని అంతటి కారణం నేనండి. ఐఎమ్ రియలీ సారీ అండి. ఓకే, ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఈసారి వదిలేస్తున్నాను. బట్ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే మంచిది. కావులే, మన ఇద్దరు ఏదో సపరేట్ గా మాట్లాడదాం అనుకున్నాగా. ఏ విషయం అంకుల్? రవి పైల్వాన్, ఈ మధ్య అంకుల్ ఏదో కొంచెం. క్షమించు, నేను ఏమైనా ఎక్కువ మాట్లాడానా? ఈ పెయింటింగ్స్ అని రవి వేసినవే. హీస్ అ పెయింటర్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, శశిక్ పెయింటింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ కార్డు మీకు బాగా నచ్చిందా? నేను డిజైన్ చేసిన వెడ్డింగ్ కార్డ్స్ లో నాకు బాగా నచ్చిన కార్డు కరీంనగర్ దగ్గర ఏదో విలేజ్ అనుకుంటా. బాగుంది కదా? వస్తానండి. హలో సార్, 1 minute. మిమ్మల్ని బాస్ పిలుస్తున్నారు. నన్ను? అవును. నీకు అసలు వాయిస్ లేదయ్యా. అతను బెటర్మెంట్ కోసం డిలే చేస్తున్నానని చెప్పాడు సార్. టైం సెన్స్ ఉండాలయ్యా, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అతను చాలా సిన్సియర్ టాలెంట్ అని కదా కంపెనీతో మాట్లాడి రాయల్టీ కూడా ఇప్పించాను. అలాంటప్పుడు కూడా అతను ఇలా చేయటం. హాయ్ రవి. మార్నింగ్ సార్. Morning. సారీ సార్, లేట్ అయింది, బట్ క్వాలిటీ కోసం తప్పలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నీ దగ్గర విషయం ఉంది, లేట్ అయినా కూడా నేను టాలరేట్ చేస్తాను. ఇట్స్ మై బిజినెస్. నిన్ను అర్జెంట్ గా కలవాలని చెప్పింది కూడా నీకు గుడ్ న్యూస్ చెప్పడానికి. ఏంటి సార్ అది? కంపెనీ నీకు రాయల్టీ ఓకే చేసింది. సో ఇక నుంచి నీ కార్డ్ సేల్స్ లో నీకు షేర్ ఉంటుంది. అంటే నీ బాధ్యత మరింత పెరిగిందన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంటే సరిపోదయ్యా, మంచి గ్రాండ్ పార్టీ కావాలి. షూర్ సార్, మీరు చెప్పండి ఎప్పుడు, మీ ఇష్టం. టుమారో ఐఎమ్ ఫ్రీ. ఓకే, రేపే పెట్టుకుందాం. Okay. సార్ పదరా. హాయ్ రవి. హాయ్ హాయ్, రేపు ఈవినింగ్ పార్టీ ఉంది, బాస్ వస్తారు, మీరు అందరూ రావాలి. ఓకే, సీ యు లేటర్, బాయ్. Bye. వెకట్ బై 7. షూర్ రవి. రారా. నువ్వు వెళ్ళరా, నేను తర్వాత వస్తాను. నువ్వు రారా చెప్తాను, రా రా. నెలలో. ఓకే, ఇది మామూలు విషయం కాదు. ఎలాగ తీసేయాలి, బీభత్సం చేసేయాలి, మాక్సిమం 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 సెలబ్రేట్ చేయాలి. ఎలా? అది కాదు నాన్న, కష్టపడి రాయల్టీ సంపాదించుకున్నది వాడు, దానికి నువ్వు వింత ఫీల్ అయిపోతే ఎలా? ఇదిగో పరాన్న జీవులా బతకూడదు, కష్టపడి 4 రూపాయలు సంపాదించుకోవాలి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి. అంకుల్, నీకు 1,00,000 సార్లు చెప్పాను, 1999 December 31st వరకు నేను ఏమి చేయను, ఏం చేసినా కలిసి రాదు, ట్రై చేసి వేస్ట్ టైం బ్యాడ్. అంటే అంతవరకు ఏం చేయవా? ఆ తర్వాత కూడా ఏమి చేయను. తెలుసు,
అప్పుడు టైం బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా అవే కలిసి వస్తాయి. ఈ జన్మలో మేము ముందుకెళ్ళాం. ఏంటి ఒక అడుగు మేము ముందుకేస్తుంటే 2 అడుగులు వెనక లాగేస్తున్నావుగా? అంకుల్ నీ మనసు కష్టపెట్టేదా? ఇప్పటికే నేను పార్టీ మూడులోకి వెళ్ళిపోయాను. మిగతా విషయాలు ఉంటే రేపు మాట్లాడుకుందాం. ఓకే? అసలు విషయం పెండింగ్ లో పెట్టేస్తావుగా? చాలా మందికి ఫోన్ చేయాలి అన్నట్టు నిమ్మి కూడా ఫోన్ చేయాలి. ఫోన్ ఇక్కడ ఫోన్ ఇక్కడ అక్కడ నిమ్మి నెంబర్ ఎంత? నీ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ నన్ను అడుగుతావేంటి? అన్ని 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 ఒక్కడే చేసుకోవాలి. ఏమీ తెలియదు. 7653. అంటే నేను నిమ్మితో ఆమె వచ్చింది కదరా. ఎవరు? అదేరా నమస్తే టాటా సెల్యులారు. ఆమెను కూడా పిలు. ఆమె ఇప్పుడెందుకు? ఆమె సంగతి బొత్తిగా తెలీదు. వద్దు వద్దు వద్దు. నువ్వు ఎలాగో తాగిపడిపోతావుగా నిమ్మి కంపెనీ కోసం. ఓకే నిమ్మి కంపెనీ కోసం కదా. ఐ టూ మ్యాన్. ఒక్కండి అన్ని పనులు ఈ చేసుకోవాలి. రోజు అమావాస్య. శివాజీ సార్ మా ఇంటికి ఫోన్ చేసి చెప్పామని నేను లేట్ గా వస్తానని. చెప్పండి సార్. ఖచ్చితంగా చెప్పాను. చెప్పండి సార్, నేను చెప్పాను సార్. శివాజీ సార్ అలాగే మా డ్రైవర్ కి కొంచెం డిన్నర్ అరేంజ్ చూడు. నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను. గుండ్రగా ఉందిగా అది రాస్తాను. హలో, ఏంటి లేటు? Hi, నిమ్మి. నేను ఇప్పుడే వస్తానా? ప్లీజ్ ప్లీజ్. శివాజీ నా కీడు తగిలాడు. రవి ఎక్స్క్యూజ్ మీ, ఐ జస్ట్ కమ్. అసలు ఈ శివాజీకి బుర్ర తక్కువయ్యా. ఇంతకీ శివాజీ ఎక్కడ ఉన్నాడు? Carry on. ఏంటండి ఇలా వచ్చారు? ఏం తోచక. దాన్నే బోరు కొట్టా ఉంటారు. అవి పాతవి, వాలంటైన్స్ డే కానీ కొన్ని కొత్త కార్డ్స్ చేశాను. అది చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. మీకు ఇన్ని ఐడియాస్ ఎలా వస్తాయండి? కోర్స్ ఏమన్నా చేస్తారా లేకపోతే మీకు అలాగే ఏమో మాకింత ఇదిలే. నేను కోర్స్ అంటూ ఏమి ఉండదండి. లవ్ లో ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ అవి మేము ఫీల్ అయ్యి డిజైన్ చేస్తామండి. లవ్ గురించి మీకు బాగా తెలుసు అనుకుంటా. లవ్ గురించి ఎవరి డెఫినేషన్ వాళ్ళకు ఉంటుంది. దాన్ని 100% ఎవరు డిఫైన్ చేయలేరు. బట్ నా దృష్టి ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాడు, కానీ ఒకసారి ప్రేమలో పడిన తర్వాత దాని ముందు ఇవన్నీ నథింగ్ అనిపిస్తాయి. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. తను ప్రేమించిన మనిషి కోసం దేనికైనా సిద్ధపడతాడు. చమడానికైనా లేదా చవడానికైనా, దేనికైనా. దట్ ఈస్ పవర్ ఆఫ్ లవ్. ఏ శశి, వస్తున్నాను. బాగున్నాయండి, నేను వస్తాను. LDU. When there is a demand for a particular product in the market, there should be sufficient production also. In case there is demand but no production, the utility of that particular product will come down. That is known as law of diminishing utility. Understand? Okay, students. నిన్న చెప్పిన లెసన్ రికార్డ్స్ కంప్లీట్ చేశారా? సబ్మిట్ చేయండి. కంప్లీట్ అయిందా? మరి వెళ్ళు. ఎక్కడ నీ మర్చిపోయి రికార్డ్ ఏది? కొంచెం ఉండు. అక్కడికి వెళ్ళాను. సో ప్లీజ్. శశి నీ రికార్డ్ పట్రా. శశి నిన్నే అడిగేది, రికార్డ్ పట్రా. వస్తున్నాను సార్. ఎక్కడ మర్చిపోయి ఉంటానబ్బా, ఈ మధ్య మధ్య మరపు ఎక్కువ అయిపోయింది. అక్కడ రికార్డ్ కంప్లీట్ చేసావా అసలు? కొంచెం ఉండండి సార్, ఆలోచిస్తున్నాను కదా. ఎక్కడ పెట్టినట్టు అర్థం కావట్లేదే. ఆ రోజు చంటి ఇంటికి వెళ్ళాం కదా నిమ్మి, అక్కడ మర్చిపోయాను నిమ్మి. మధ్యలో చంటెవరమ్మా?
నిమ్మి బాయ్ ఫ్రెండ్ అండి. సరే మీ పర్సనల్ విషయాలు నాకెందుకు కానీ వెళ్ళి ఆ రికార్డ్ పట్టరా తల్లి. అయితే నేను వెళ్ళి తెచ్చేస్తానండి. ఇక్కడే పక్కనే. తీసుకురా వెళ్ళు. నువ్వు వస్తావా నిమ్మి నాతో? ఇదిగో ఆవిడెందుకు కూడా నువ్వు వెళ్ళు. అయితే నేను ఆటోలో అబ్బా వెళ్ళొచ్చేస్తానండి. ఎలాగో వెళ్ళరా అమ్మా. వస్తాను నిమ్మి. నువ్వు వెళ్ళి కూర్చుంటావా? మీరా ఎంతమంది వచ్చి? ఇప్పుడే వచ్చాను. రండి కూర్చోండి. రికార్డ్ మర్చిపోయాను. నిమ్మిని రమ్మంటే రాలేదు. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు కదా? అయ్యో డిస్టర్బెన్స్ లేదండి. నాకున్న ఈ వర్క్కి టైం సరిపోవట్లేదు. అలాంటిది ఏదో కాంపిటీషన్ అంటున్నారు. పైగా నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదండి. అయ్యయ్యో అలా అనకండి. సైన్స్, ఆర్ట్, లిటరేచర్ వీటిలో కృషి చేసేవాళ్ళు వాళ్ళ వర్క్ ని లోకానికి అందించాలి. కాంపిటేటివ్ స్పిరిట్ కాకపోయినా కనీసం సోషల్ అండ్ మారల్ రెస్పాన్సిబిలిటీ గురించైనా అలా చేయాలండి. మీలాగే అనుకునుంటే ఐన్స్టీన్ నుంచి థియరీ ఆఫ్ రిలేటివిటీ, న్యూటన్ నుంచి థియరీ ఆఫ్ గ్రావిటీ లోకానికి అందుండేవి కావు. విశ్వకవి నుంచి గీతాంజలి వచ్చుండేది కాదు. కనీసం మీ ఆర్ట్ ని అభిమానించే వాళ్ళ గురించన్నా మీరు ఎంట్రీ పంపించాలి ప్లీజ్. మీరు చెప్పేది బానే ఉంది, కానీ కాంపిటీషన్ అనేపాటికి బ్రెయిన్ స్టక్ అయింది. నేను చేసిన వర్క్ నాకే నష్టం లేదు, అలాంటిది వాళ్ళకి ఎలా నష్టం చెప్పండి. ఏమంటే మీరేం అనుకోపోతే నేను ఒకటి చెప్తానండి. అయ్యో భలేవారే చెప్పండి. మొన్న నేను పార్టీకి వచ్చినప్పుడు ప్రేమ గురించి మీ అభిప్రాయం చెప్పారు కదండి, అది నాకు బాగా నచ్చిందండి. దాన్నే గానీ మీరు పెయింటింగ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మరి మీ ఐడియా ఏంటో నాకు తెలియదు. బ్రిలియంట్, చాలా బాగుంది. ఇట్స్ రియలీ గుడ్. గుడ్. రవి ఏమిట్రా ఇది? కాంపిటీషన్ పెయింటింగ్ రా. అరే ప్రతి పెయింటింగ్ మాకు చూపించేవాడు, కాంపిటీషన్కి వెళ్ళి పెయింటింగ్ చూపించట్లేదు. ఎవరో ఇచ్చిన ఐడియా, ముందు వాళ్ళకి చూపిస్తే బాగుంటుంది. ఐడియా ఇచ్చింది ఎవరో? శశి. ఆ శశిరా. శశి. ఓహో శశిరేఖ నుండి శశి. టాటా సెల్యులార్. ఈ పెయింటింగ్ ఎవరిదో తెలుసా? ఎవరిది? ఆ రోజు మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందే. ఓహ్, నిమ్మియా? నిమ్మి కాదు, నిమ్మి పక్కనే బెదిరి గుడ్లేసుకుని గుడ్ల కుప్పలాగా పెయింటింగ్ అన్ని చూసింది ఆ అమ్మాయి. ఇంటికి పెద్దాడివి, ఇంటికి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో ఏవి పట్టించుకో. మాకంటే బోల్డని పనులు ఉంటాయి, నీకు ఇది ఒకటే పని కదా. అనవసరంగా వేలు పెట్టానులే. అరే మనం ఈ రూమ్ లో ముగ్గురమే ఉంటున్నాం, మన మధ్య సీక్రెట్లు సస్పెన్స్లు ఏమీ ఉండకూడదు. ఒకరోజు నేను దెబ్బలు తిన్న విషయం దాచాలనుకున్నాను, మీరు అడిగి మరీ తెలుసుకున్నారు కదా. అరే చెప్పరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అంకుల్ ఏం చేస్తున్నావు? బ్రష్ క్లీన్ ఈ చేస్తున్నా. జన్మకి బ్రష్ క్లీనింగే, నీకు పెయింటింగ్ రాదు. అడుగు, ఇంటికి పెద్ద అడవి, ఏం జరుగుతుందో కనుక్కో. ఏం జరిగింది? ఏం జరిగింది అంటే చెప్తానా? చెప్పరా ప్లీజ్. అరే చెప్పరా. ఐ మీన్ లవ్ రా. I am with Nimi, Ravi with Shashi. రవి లవ్ లో పడ్డాడట. రేయ్, లవ్ అన్నది ఫ్లూ జ్వరం లాంటిది, నువ్వు వాడికి అంటించావు, నాకు అంటుకోకుండా ఉంటే అదే 10,000. నీకు ఈ జన్మగా ఛాన్స్ రాదులే, ఏజ్ బారైపోయింది. నీకు 2 ఫంక్షన్స్ ఒకేసారి, మ్యారేజ్ కమ్ షష్టి పూర్తి. ఏంటి అంత దొరికిచ్చావు? దొరదెక్కితే గోక్కుంటున్నాను. నిన్నేమన్నా భయపెట్టానా? ఎకనామిక్స్ హ్యాస్ వైటల్ రోల్ ఇన్ ద ప్రెజెంట్ డేస్ ఎకానమీ. ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? రవి గారు పెయింటింగ్ ఫినిష్ చేస్తుంటారు, ఒకసారి చూసి వస్తే బాగుంటుంది. రవి తప్ప వేరే టాపికే లేదా? అసలు నా డౌట్, నువ్వు లవ్ లో పడ్డావా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అర్థం లేకుండా? ఇట్స్ జస్ట్ ఫ్రెండ్షిప్, నో నో డౌట్. సరే రాసుకో, మళ్ళీ నన్ను చంపుతావు. చూపి చెయ్యి అడ్డం పెట్టుకుని. Availability of raw materials, skilled labor, funds, and proper machinery. One should always be శశిరేఖ. అమ్మా శశిరేఖ, మీ ఇంటి దగ్గర నుండి ఎవరో వచ్చారమ్మా, వెళ్ళి తొందరగా రామ్మా. వెళ్ళు. సో లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ. హాయ్. మీరా? ఊరు నుంచి ఎవరో వచ్చారంటే? ఉమెన్స్ కాలేజ్ కదండి, పిలవరని అలా చెప్పాను. ఎనీవే దిస్ ఇస్ ఫర్ యూ, నీకోసం. నాకోసం? ఈ పెయింటింగ్ పేరు నీకోసం. పేరు చాలా బాగుందండి. ఓపెన్ చేసి పెయింటింగ్ ఎలా ఉందో చెప్పండి. నేను ఎందుకంటే ఓపెన్ చేయటం? అసలు ఈ ఐడియా ఇచ్చింది మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిందో లేదో తెలియాలిగా.
వెరీ నైస్. చాలా బాగుందండి. నిజంగా బాగుందా? నిజంగా బాగుంది. నో డౌట్. నో డౌట్. అయితే మీరు చేసుకోండి. నేనా? కాంపిటీషన్ పంపించరా? మీకు నచ్చిందన్నారు, ఎనఫ్. మీకు నచ్చినందుగా వాళ్ళకి నచ్చుతుందో లేదో గ్యారంటీ లేదు. సో దీన్ని మీరే చేసుకోండి. మీరెంతో కష్టపడి ఒక పర్పస్ కోసం పెయింట్ చేశారు. మీకు డెఫినెట్ గా ప్రైజ్ వస్తుంది. ఐఎమ్ రియల్లీ కాన్ఫిడెంట్. తీసుకోండి. సరే, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మో, ఈవినింగ్ అయితే చాలు. నా దగ్గర అంకుల్, ఇదేంటి అంకుల్ గడ్డి తింటున్నావు? వెళ్ళి జీడిపడ్డా. నా దగ్గర అంకుల్, నువ్వు మందు కొడుతున్నావు, భోంచేయకుండా నీకేనా అయితే మా పరిస్థితి ఏంటి చెప్పు. వెళ్ళి జీడిప పట్టుకొస్తాను. ఏంటి విషయం? విషయం ఏంటంటే, ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో వెలంటైన్స్ డే అని అమ్మాయిలు అబ్బాయిల పండుగ వస్తుందిలే. అది నీకు తెలియదు. ఆల్రెడీ నిమ్మికి ఒక గిఫ్ట్ ఇస్తానని మాట ఇచ్చాను. అన్ని అన్ని ఎవ్రీథింగ్ ఫిక్స్. ఒక డబ్బులు తప్ప ఒక 2000 కావాలి. జస్ట్ 2000 ప్లీజ్. నువ్వు ఇలాంటి షాక్లు ఇస్తావని తెలిసే ఉన్న కాస్త డబ్బులు బ్యాంక్ లో దాచి మందు కోసం ఏ రోజు డబ్బులు ఆ రోజు డ్రా చేసి తీసుకొస్తున్నావు. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? కాకపోతే ఇంకెవరిస్తారు? బయట వాడు ఇస్తారా? ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? ఓ పని చేయరా, ఆ రవి గారి దగ్గర అడిగి తీసుకో. అమ్మో, రవి అడిగితే కొడతాడు. వాడు ఇస్తే తీసుకోవాలి తప్ప అడిగే ధైర్యం నాకు లేదు. అంకుల్ ప్లీజ్, ఎవరికి? నిమ్మికి అంకుల్. ఆ అమ్మాయిని అడిగి తీసుకో. ఏంటి మాట్లాడతావు? నిమ్మి దగ్గర డబ్బులు తీసుకోవడం, గిఫ్ట్ తీసుకున్న డబ్బులు తీసుకుంటారా? నీ దగ్గర డబ్బులు లేవా? లేవని చెప్పాను కదా నీకు. మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. అసలు నువ్వు చెప్పనిస్తే కదా. ఏంటి చెప్పొచ్చేది? అప్పటి నుండి నా దగ్గర అంటే డబ్బులు ఉన్నాయనుకున్నాను. లేనప్పుడు ఈ తొక్కలో బిడ్డలు ఎందుకు? నిన్నేమైనా బాధ పెట్టానా? ఏంటి బాధ పెట్టేది? బాల కార్మికులు వాడుకున్నావు. అట్టమైన పనులన్నీ చేశారు. చివరికి నీ అంటర్వేర్లు కూడా ఉతికారు. ఎప్పుడైనా అడిగా పట్టించావా? అప్పటి నుండి చూస్తున్నాను. హలో. హలో, నేను శశి మాట్లాడుతున్నానండి. ఓ హాయ్, మీరా? చెప్పండి. అదే అండి, కాంపిటీషన్ కి అప్లై ఎంట్రీ పంపించారు కదా, అదేమైందని తెలుసుకోవడానికే ఫోన్ చేశానండి. అది కొంచెం టైం పడుతుందండి. ఓ అలాగండి, నాకు తెలియదండి. ఇట్స్ ఓకే. ఏం చేస్తున్నారు? భోజనం ఏందండి? ఆకలిగానే ఉందండి, కానీ ఎందుకులే అడుగుతారు? మా హాస్టల్లో భోజనం అస్సలు బాగుండదండి. భోజనం అంటేనే భయంగా ఉంది. జస్ట్ ఒక 15 minutes వెయిట్ చేయగలరా? పర్లేదు. ఎందుకండి? వచ్చేగా చెప్తానుగా. వచ్చి అయ్యో, హలో 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 హలో, ఏమండి? అనవసరంగా ఫోన్ చేశాను. నిమ్మి, ఒరే చంటి, పదరా, పని ఉంది. ఇప్పటిదాకా వీడు వాడుకున్నాక నువ్వు వాడుకుంటావా? ఎక్కడికి? నిమ్మి హాస్టల్కి రా. లే పద, లే. నిమ్మియా? అంకుల్, నా స్వానుభవంతో చెప్తున్నాను అంకుల్. అక్కడికి వెళ్తే పరిస్థితులు ఏం బాగుండవు అంకుల్. ప్లీజ్ హెల్ప్ చేయండి అంకుల్. ఆ మాట ఆడుతో చెప్పు. అది కాదు అంకుల్, ఇప్పుడు వాడున్న పరిస్థితిలో ఎవరేం చెప్పినా అర్థం చేసుకోడు. వాడికి నువ్వైనా నేనైనా ఒకటే, ఏదో కంపెనీ కోసం అడుగుతున్నాడు. అడ్రస్ కొంచెం కన్ఫ్యూజన్ అనుకుంటా. ఇప్పుడు మన సోమాజ్ కూడా రాజభవన్ రోడ్ ఉంది కదా, అక్కడ నుంచి రైట్ తిరిగితే ఆ పైన ఎత్తు మీద 4 floors బిల్డింగ్ ఉంది. అదే విల్లా మీరి హాస్టల్. అర్థమైంది కదా? వెళ్ళు. నీకు అడ్రస్ క్లియర్ గా పర్ఫెక్ట్ గా తెలుసు. అయితే ఆడితే వెళ్ళు. చంటే, నువ్వు వస్తున్నావా లేదా? డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఇగో రమ్మ బాగా తాగా నా బతుకు తగలడా. ఒరే రవి, ఇప్పటికైనా మించిపోయింది లేదురా. వెనక్కి వెళ్ళిపోదాం పద. రైట్ అండర్స్టాండ్ మీ. ఏంటి నోరు మూసుకునేది బాబు? ఇక్కడ వాటిని సంగతి నీకు తెలియదు. కట్టుకున్న మొగుడే వదిలేసి వెళ్ళిపోయాట. మనమెంత అలుపులం. ఒరే రవి, పండు బిర్యానీ తింటే ఎంత, తినకపోతే ఎంతరా? పట్టుబడితే మన బతుకు బిర్యానీ అవుతుంది. ఆ వాటిని పిశాచి ఎక్కడుందో ఏమిటో. వెళ్ళు. వచ్చేసారా? ఎవరు చూడలేదు కదండి. ఏంటండి డోర్ నాక్ చేయగానే ఓపెన్ చేశారు? అంత ఆకలేస్తుందా? ఆకలి కాదండి, మీరు ఫోన్ చేసినప్పటి నుంచి ఒకే టెన్షన్. అప్పటి నుంచి డోర్ వెనకాలే ఉన్నా. మా వార్డెన్ సంగతి మీకు తెలియదండి. చంటి గారికి బాగా తెలుసు. అయినా ఇంత రిస్క్ మీకు ఎందుకండి? రిస్క్ ఏముందండి? మీరు భోజనం బాగాలేదన్నారు, నాకు కూడా తినాలనిపించలేదు. ప్లీజ్ తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు కొంచెం తొందరగా బయలుదేరితే బాగుంటుంది. మా వార్డెన్ వస్తుంది. మీరే టెన్షన్ పడకండి, నాకేం పర్వాలేదు. ఓకే బాయ్, గుడ్ నైట్. జాగ్రత్త అండి, ఎవరు చూడకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోండి. లేడీస్ కదా సెటిల్ అయిపోయి ఉంటాడు. ఆ గుట్ల గోప గుడ్లు చూస్తే సెటిల్ అయిపోయి ఉంటాడు. ఈలోపు ఆ సూర్యకాంతం వస్తే నా బతుకు రాజుబాబే. ఏమిటా మళ్ళీ వచ్చా? అయినా హాస్టల్ చుట్టూ తిరుగుతున్నావు ఏమిట్రా? ప్రామిస్ అండి, ఈసారి నా గురించి రాలేదండి. జస్ట్ గైడ్ లైన్స్ అంతే. మా రవిగడికి అడ్రస్ చెప్పండి. రవిగాడా? వాడవడు? మా రవిగడ తెలీదా? గడ్డ వేసుకుని ఎర్రగా ఉంటాడు, మంచి ఎక్సైజ్ బాడీ, ఆ పెయింటింగ్ లో వేస్తుంటాడు. అర్రే, మీకు విషయం తెలియదు కదా. ఇప్పుడు 102లో హెడ్ లైట్ లాంటి కళ్ళు వేసుకుని అటు ఇటు చూస్తుంటది. మా నిమ్మి ఫ్రెండ్ అండి. ఆ అమ్మాయితో మా వాడు
అది అంటే వాడు పైన ఉన్నాడా? ఆ పైనున్నాడు అంటే మరి అంతే కదండి. మొక్కలు నేను చేయకు. పద. మీరు పదండి, నేను జాయిన్ అవుతాను. పదరా. మొన్నే కదరా చిత్తకొచ్చాం, అయినా నీకు బుద్ధి రాలేదు. మళ్ళీ వచ్చి చిన్నవాడు కూడా వస్తాడండి. వచ్చి లేనిపోని కథలన్నీ చెప్తావా? ఉండు. శశి, శశి, మీరు ఉండండి. రవి, రవి ఇక్కడ కుంపలంటూ కూడా తొందరగా డోర్ది. మేడం అసలు ఉంటే కదా రావడానికి? వచ్చారండి. వచ్చారు. హలో మేడం. ఏమ్మా లోపల ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. అయ్యో రవి 6 feet గడ్డం రవి ఎవరు? మీరు తప్పకుండా ఉన్నారండి. రవి, చూడు. రవి తొందర బయట బాత్రూమ్కి వెళ్ళాడా? లేదు. చాలా పోయి పద. ఏమో మీ ఇద్దరు కలిసి ఉంటారు. అయినా వీళ్ళ మీద పడ్డావేట్రా? మీరు ఉండండి. ఏమండి బిర్యానీ రవి ఎవరండి? నాకు తెలియదు మేడం, ప్రామిస్ గా చెప్తున్నా. ఎంత బాగా మేనేజ్ చేస్తుందో. నువ్వు రావే, నువ్వు రా. చూసావా వాడు వచ్చినా కూడా రాలేదని బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తుంది. నువ్వు ఉన్నావు ఎందుకు? నేను రాకపోయినా కూడా వచ్చాడు వచ్చాడు అని చెప్తావు. నన్ను వదిలేసి వాళ్ళిద్దరితో ఏమిట్రా నీకు? మీరు కొంచెం ఆగుతారా? మన ఇద్దరం ఇప్పుడు డ్యూటీ గురించి మాట్లాడుకుంటాం. డ్యూటీ గురించి. మీరు ఇక్కడ హాస్టల్లో ఏం చేస్తున్నారండి? వార్డెన్ గా డ్యూటీ చేస్తున్నారు కదా. అమ్మాయిలు పడుకున్నారా లేదా? అమ్మాయిలు భోజనం చేస్తారా లేదా? అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? ఇలాంటి డ్యూటీలను చేస్తున్నారు కదా. నేను అలాగే మా రవి గారి ఫ్లాట్ లో పడి ఉంటున్నాను. వాడు ఏం చేస్తున్నాడు? వాడిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? వాడిని ఎక్కడి నుండి తీసుకురావాలి? వాడు ఏమేం పనులు చేయాలి? ఇలాంటి డ్యూటీలన్నీ చేస్తున్నాను. అక్కడ నా డ్యూటీ నేను చేస్తున్నాను, ఇక్కడ మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. మీరు పాజిటివ్, నేను పాజిటివ్. అయినా ఈ బెదురుగుడ్డ దాని గురించి మీరు, ఆ గడ్డ అంతా పత్రి గురించి నేను, మనం ఎందుకంటే పోట్లాడుకోవడం? ఆ తెల్లవారి లేస్తే ఒకరి మొహాలు ఒకరు చూసుకునేవాళ్ళం కదా. బాగా ఆలోచించండి. థింక్ అబౌట్ ఇట్. చాలా సోచి. డబ్బు తీసుకున్నప్పుడు డ్యూటీ బాగా చేయాలి. సోచి. అబ్బా ఏడు వీడు. వాచ్మెన్, ఆ పిచ్చోడు వదలొద్దు, నేను వస్తున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.